పల్లవి టీవీ. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమే రామే వరానమే. ఈ శ్లోకం మనం ఎక్కడైనా విన్నా లేదంటే పఠించినా కూడా మనస్సుకు ఎంతో ప్రశాంతత, అంతే హాయిని కలిగిస్తూ ఆ రోజంతా కూడా ఏదో తెలియని సంతోషంగా ఉంటాం. అయితే నేను ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్న గత 400 సంవత్సరాల గల పట్టాభిరాముని దర్శించుకుందామని వచ్చాను. ఇక్కడ విశిష్టత ఏంటిది అని అంటే 400 సంవత్సరాల నుంచి సీత లక్ష్మణ భరత శత్రుఘ్నుడు శ్రీ పట్టాభిరాముడు పేరుగాంచిన ఆ పట్టాభిరాముడు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని అందరినీ సుఖ సంతోషాలతో అంతే ఆనందంగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ రాముని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము. అంతేకాకుండా ఆలయ విశేషాలు, మరెన్నో విశేషాలు తెలుసుకోవడానికి మనం ప్రధాన అర్చకులతో మాట్లాడి తెలుసుకుందాము. రండి. శ్రీ పట్టాభి రామచంద్రుడి గురించి మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. జై శ్రీమన్నారాయణ. మనకి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం కూకట్పల్లి గ్రామం మండలం మేడ్చల్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి ఆలయం. ఈ ఆలయము సుమారు 438 సంవత్సరాల పూర్వం నుంచి మనకి ఈ ఆలయం ఉంది. ఒకే పీఠం పైన ఇక్కడ ఉండేటువంటి స్వామి రామచంద్రస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు, సీతాదేవి పరివారం అందరూ కూడా కలిసి ఉంటారన్నమాట. ఇక్కడ దక్షిణే లక్ష్మణోయస్య వామేత జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం అని అంటుంది మనకి రామాయణం. అలా స్వామి ఒకటే పీఠం పైన మొత్తం పరివారంతో వేయించేసి ఉంటారు ఇక్కడ మనకి స్వామి. అలా ఈ యొక్క ఆలయము 438 సంవత్సరాల పూర్వం నుంచి మనకి ఆలయము భగవంతుడు ఆరాధనలు పొందుతూ ఉన్నాడు. అలా ఆరాధనలు పొందుతూ ముందుగా 1970 సంవత్సరంలో ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి చేర్చడం జరిగింది. 1990 వరకు కూడా ఇక్కడ ఉండేటువంటి రామాలయం ఒకటి మాత్రమే మనకు ఉంది అన్నమాట. లక్ష్మీ అమ్మవారి, గోదా అమ్మవారి సన్నిధులు మనకు లేవు. ఆ తర్వాత శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఇక్కడ ఉండేటువంటి ఆలయానికి విచ్చేసి భగవంతుణ్ణి మనం పొందాలి అని అంటే అమ్మ అనుగ్రహం తప్పనిగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉండేటువంటి 1971 సంవత్సరంలో లక్ష్మీ అమ్మవారిని, ఆండాల ఆల్వార్ సన్నిధులు రెండు కూడా మనకి ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీపాంచరాత్ర ఆగమానుసారంగా ఇక్కడ ఉండేటువంటి ఆరాధన క్రమం మొత్తం కూడా మనకి జరుగుతూ ఉందన్నమాట. అలా ఆరాధన క్రమం చేసుకుంటూ వస్తూ 2017 సంవత్సరంలో ఈ గ్రామ ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు, వారి తండ్రి గారు పరమపదించిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి గ్రామ ఆచారంగా వారు వచ్చి కూడా ఇక్కడ ఆలయంలో నిద్ర చేస్తారు. అలా చేసినప్పుడు ఇది చాలా గొప్పనైనటువంటి ఆలయం. ఇంత గొప్ప ఆలయము మనం ఎక్కడ కూడా ఈ యొక్క హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో లేదు. అలాగే ఇక్కడ ఉండేటువంటి స్వామి కూడా చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. రాముడు ఎక్కడైనా కానీ మనకి ధనుర్బాణాలు ధరించి ఉంటాడు, కానీ ఇక్కడ ఉండేటువంటి రామచంద్రస్వామి ధనుర్బాణాలు ధరించి ఉంటాడు. మీసాలు ధరించి స్వామి రాజులాగా ఉంటాడు, అభయహస్తం పెట్టుకొని ఉంటాడు. లక్ష్మణుడు ఆదిశేషుడు అంశ కనుక శేషుడు అనంటే ఎప్పుడు భగవంతుడికి సేవ చేసేటువంటి వాడని అర్థం. అలా లక్ష్మణస్వామి నమస్కారం చేసుకొని ఉంటారు. స్వామి తొడపైన సీతాదేవి, అటు పక్కన భరతుడు, అటు పక్కన శత్రుఘ్నుడు మనకి కనపడుతుంటారు. పాదం దగ్గర చాలా చిన్నగా హనుమంతుడు ఉంటాడు, కానీ మనకి అది ఎక్కువ కనపడదు, చిన్నగా చాలా పీఠానికి ఉంటాడు అన్నమాట. అలా ఇంత గొప్పనైనటువంటి ఆలయాన్ని మొత్తం కూడా మళ్ళీ దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి 2017 సంవత్సరంలో ఈ ఉండేటువంటి ప్రాకారం మొత్తం కూడా నిర్మించాలని శంకుస్థాపన చేసి ఆ తర్వాత మళ్ళీ 2019 సంవత్సరంలో ఈ గర్భాలయానికి శంకుస్థాపన చేశారన్నమాట.
అలా ఇక్కడ ఉండేటువంటి గ్రామ పెద్దలని అందరినీ కూడా కలగలుపుకొని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు 2022వ సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీర్స్వామి వారి యొక్క కరకమల చేత అత్యంత వైభవంగా ఈ ఆలయాన్ని మొత్తం కూడా మళ్ళీ జీర్ణోద్ధారణ చేయడం జరిగింది. అలా ఈ ఆలయము అప్పటి నుంచి మొదలుకొని ప్రతి పునర్వసు నక్షత్రం రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, ప్రతి పౌర్ణమి తిథి యందు సాయంత్రం స్వామివారి రథోత్సవము, ప్రతి పుబ్బా నక్షత్రానికి గోదామ్మవారికి నవకలశాభిషేకము, ఉత్తరా నక్షత్రానికి లక్ష్మీ అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామి, సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులు పట్టాభిరాముడు అంటేనే శాంతికి ప్రతీక అని అంటారు. పట్టాభిరాముడు అంటేనే శాంతికి ప్రతీక అని చెప్తుంటారు. ఆ రాముడికి పూజలు ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు? ఎలాంటి ఏ రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు? మనం సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్ర స్వామి, మనం రామాయణం తీసుకుంటే చాలా విధాలు చూపిస్తుంది. అంటే మానవుడు ఎలా జీవించాలి, భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలి, అన్నదమ్ముల యొక్క బంధం ఎలా ఉండాలి, ఇదంతా కూడా మనకు రామాయణం తెలియజేసింది అన్నమాట. అలా ఆ గొప్ప రామాయణాన్ని దాని ప్రామాణికంగా తీసుకొని చాలా ఆగమాలు ఉంటాయి. స్మార్తము అని, శాక్తేయము, శ్రీపాంచరాత్రాగము, శైవము, అలా ఎన్నో ఆగమాలు ఉంటూ ఉంటాయి. అలా ఇక్కడ మాత్రం శ్రీపాంచరాత్ర ఆగమానుసారంగా స్వామికి జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ మనకి ప్రత్యేకంగా ధనుర్మాసోత్సవం అని చాలా వైభవంగా జరుగుతుంది. ధనుర్మాసం నెల రోజుల పాటు ఇక్కడ చాలా వైభవంగా ఈ ఊరిలో ఉండేటువంటి ఆడపడుచులందరూ కూడా ఉదయం 5 గంటలకల్లా గుడికి వేయించేసి తిరుప్పావే కార్యక్రమాలు చేసి ఇవన్నీ కూడా చేస్తుంటారు. దసరా ఉత్సవం జరుగుతుంది చాలా వైభవంగా. ఇది ప్రధాన ఆలయము. దీనికి ఉపాలయాలు మళ్ళీ రామలింగేశ్వర ఆలయం అని, హనుమత్ దేవాలయం అని, చిత్తారమ్మ అమ్మవారి గ్రామదేవత ఆలయం దీనికి ఉపాలయంగా ఉన్నాయి. దసరా రోజు చాలా వైభవంగా ఊరిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇది దర్శిస్తారు. అలాగే వసంత నవరాత్రులను చేస్తుంటాం. ఉగాది నుంచి పురస్కరించుకొని శ్రీరామనవమి వరకు అందరూ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో మాత్రము శ్రీరామనవమికి 2 రోజులు ముందు నుంచి ప్రారంభించుకొని పౌర్ణమి వరకు కూడా చేస్తారన్నమాట. 9 రోజుల ఉత్సవం మొత్తం కూడా స్వామికి. అలా శ్రీరామనవమి రోజు మహావైభవంగా 6 బయట కళ్యాణం అన్నట్టుగా మనం బయట స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటాం. ఆ తర్వాత చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఈ గ్రామం మొత్తం కూడా బయట ఒక రథం ఉంటుంది చాలా పెద్దది. ఆ రథంతో స్వామి ఊరేగుతాడన్నమాట చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు. అలా ఈ స్వామికి మొత్తం కూడా ఈ ఉత్సవాల మొత్తం కూడా శ్రీపాంచరాత్ర ఆగమానుసారంగా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్వామి, ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు పట్టాభిరాముడికి మన ఎడమ వైపు మహాలక్ష్మి, కుడివైపు ఏమో గోదాదేవి, అవి ప్రతిష్ఠించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటిది? అంటే ఎక్కడ భగవంతుడు మన మీద చాలా ప్రేమతో ఉంటాడండి. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారంగా మనకి చెప్పబడింది ఆగవు. మనం భగవంతుడిని చేరలేమని స్వామి అర్చామూర్తి అంటే విగ్రహ రూపంలో మన ముందుకు వచ్చాడు స్వామి కలియుగంలో. అలా వచ్చినటువంటి స్వామిని మనం భగవంతుడిని పొందాలి కదా. మానవ జన్మ అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి జన్మ. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇంకొక జన్మ ఉండకుండా చేసేటువంటివే మనం చేసేటువంటి ధర్మ కార్యక్రమాలన్నీ కూడా. మరి ఆ భగవంతుడిని పొందాలి అని అంటే భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉంటుంది. తను తండ్రి అనేటువంటి వాడు ఏ చిన్న తప్పు చేసినా కానీ క్షమించడండి, కొడుతూ ఉంటాడు. అలా మన తండ్రి కఠినంగా ఉంటాడు కొన్ని విషయాల్లో. కానీ తల్లి మనం ఏదైనా చిన్న తప్పు చేసామనుకోండి కొద్దిగా సమర్థిస్తుంది, వెనక వేసుకొని వస్తుంది. మరి భగవంతుణ్ణి మనం చేరాలి అని అంటే ముందు అమ్మ అనుగ్రహం ఉండాలన్నమాట. అలా అమ్మ అనుగ్రహం ఉండడానికి మనం ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని మనం ప్రతిష్ఠింప చేసుకున్నాం. అలానే అక్కడ గోదా అమ్మవారిని మనం ప్రతిష్ఠింప చేసుకున్నాం. ఆండాల్ ఆల్వార్ సన్నిధి అని అంటారు. 12 మంది శ్రీపాంచరాత్రంలో మనకి 12 మంది ఆల్వార్లు భగవంతుణ్ణి కీర్తిస్తూ కలియుగంలో మనం భగవంతుణ్ణి పొందవచ్చు అని మనకు నిరూపించి 4000 దివ్య ప్రబంధము అనేటువంటి గొప్ప ప్రబంధాన్ని మనకు అందింపజేశారు. 4000 పాశ్రములని. ఆ 12 మందిలో ప్రధానంగా మనకి ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని సుమారు 1000 సంవత్సరాల నుంచి దాన్ని అద్భుతంగా తీసుకొచ్చినటువంటి రామానుజుల వారు, నమ్మాళ్ళవారు, మనవాళ మహామునులు గోదాదేవిని ఒక ఆలయంలో మనము ప్రతిష్ఠింపజేసుకుంటాం.
అమ్మ అనుగ్రహంతోనే భగవంతుణ్ణి మనం పొందాలి కనుక ఈ 2 ఆలయాలను మనం ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మన హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? వారి కోసం ప్రత్యేక పూజలు ఏమన్నా వారు చెప్తే చేయడం? ఈ గుడి పునర్నిర్మాణం జరిగిన తర్వాత మనకి నిత్యము కూడా ఎక్కడనో దూరం నుంచి వచ్చేటువంటి కొంతమంది మనకు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ మండలము అని పూర్వం చేసేటువంటి వారు 41 రోజులు స్వామికి చేసి ఇక్కడనే నిద్రించి మండల పూజను చేస్తుండేటువంటి వారు అందరూ కూడా. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి 41 ప్రదక్షిణాలు చేసి భగవంతుడిని సంకల్పించుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ ఉండేటువంటి ప్రాశస్తం. అలా ఇక్కడ వచ్చేటువంటి నిత్యము ప్రతి భక్తులందరికీ కూడా ప్రతిరోజు నిత్య నైవేద్యాదులు, త్రాగేటువంటి నీరు అవన్నీ కూడా మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ప్రతి పునర్వసు నక్షత్రానికి అన్నదాన కార్యక్రమం, స్వామి ఒక కళ్యాణ మహోత్సవం చేసుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మనకు స్వామిని చూస్తే ఇలా ఎక్కడ కూడా ఉండడండి. రాముడికి ఇక్కడ మీసాలు కలిగి ఉంటాయి. ఇక్కడ అందరూ కూడా మనం పిల్లలకి ఎలా అయితే మనకు నచ్చిన పేర్లను పెట్టి పిలుచుకుంటామో మీసాల రాముడు అని పిలుస్తారు. స్వామికి ఆ వీరత్వం దాంట్లోనే కనపడుతుంది. ఇంకా రాజుగా స్వామి ఇక్కడ ఉంటారు. అలా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇప్పుడు కొంతమంది మరణించిన తర్వాత 13వ రోజు నిద్ర చేసేటువంటి కార్యక్రమాలు అలా వస్తుంటారు కొంతమంది. అలా వచ్చేటువంటి వారికి కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి వారికి కూడా నిత్యము ప్రసాదము, త్రాగునీరు ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ వారు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు శ్రావణం రోజు మొదలవుతుంది. ఈరోజు ఎలాంటి పట్టాభిరాముడికి ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? మనకి ప్రతి సంవత్సరం ఆషాఢం ప్రారంభించుకొని ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా సుందరకాండ పారాయణం అని పారాయణం చేయడం జరుగుతుంది. 3 ఆవృత్తులుగా చేస్తారు. అంటే మొదటి 10 రోజులు ఒక ఆవృత్తి, మళ్ళీ తులాకాదశి ప్రారంభించుకొని మళ్ళీ షష్ఠి వరకు ఒక ఆవృత్తి, షష్ఠికి ప్రారంభించుకొని మళ్ళీ ఈ శ్రావణం శుద్ధ పాడ్యమి వరకు కూడా సుందరకాండని పూర్తి చేసుకొని ఈ శ్రావణం మొదటి రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటాం. శ్రావణ మాసం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. మాసాల్లో అన్ని మాసాలు భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటిదే. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మ అనుగ్రహం పొందాలి అని అంటే ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి. ఎందు గురించి అంటే స్వామి యోగ నిద్రలో ఉండి మనందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడండి. తన సృష్టి తను చేస్తుంటాడు. కానీ అమ్మ కూడా తను ఉండాలని చెప్పి ఇప్పుడు ఈ శ్రావణ మాసాన్ని మొత్తం కూడా మన ఆడపడుచులు వీళ్ళందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని చాలా అద్భుతంగా పూజిస్తూ ఉంటారు. అలా ప్రథమంగా మొదటి రోజు శ్రావణ శుద్ధ పాడ్యమి రోజు స్వామివారి యొక్క కళ్యాణాన్ని మనం ఇక్కడ ఆచరించుకోవడం అనేటువంటిది ఒక ఆచారంగా మనము తీసుకొని రోజు స్వామివారికి పూజలు నిర్వహిస్తుంటారు. ఎంతమంది దాకా వస్తుంటారు అంటే మీరు? సుమారు ప్రతినిత్యం చాలామంది వస్తుంటారు. విశేష పర్వదినాల్లో మనకి శ్రీరామల వంటి ఉత్సవాల్లో చూసుకుంటే శ్రీరామనవమి రోజు సుమారు 1,00,000 మంది వరకు కూడా వస్తారండి. ఇక్కడ 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేసుకుంటారు. దసరా లాంటి ఉత్సవాల్లో ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ప్రతినిత్యం సుమారు ఒక 300 నుంచి 400 మంది వరకు కూడా స్వామిని దర్శించుకుంటూ ఉంటారు.
జయ శ్రీమన్నారాయణ. ఈ కుకట్పల్లి రామాలయము ఇవాళ విశిష్ట కళ్యాణం ఏంటంటే ఆషాఢ మాసం ఫస్ట్ స్టార్ట్ కాగానే సుందరకాండ పారాయణము స్టార్ట్ చేసిండు. ఈ నెల రోజులు సుందరకాండ పారాయణం చెప్పి ఈరోజు కళ్యాణం చేసి అందరికి అన్నదానము ఇచ్చేశారు. చాలా మహిమగల దేవుడు కుకట్పల్లి రామాలయం పట్టాభిరామచంద్రుడు అనేది ఇక్కడ ఏ ఏరియాలో ఎక్కడ లేడు పట్టాభిరాములు అనేది. ఎందుకంటే ఎక్కడైనా సీతారాములు లక్ష్మణుడు ఉంటారు, కానీ ఇక్కడ పట్టాభి నలుగురు ఉన్నారు. రాముడు, లక్ష్మణుడు, సీత, భరత, శత్రుఘ్నులు ఉన్నారు. చాలా మహిమగల దేవుడు కుకట్పల్లి ఏరియాలో చాలా మంచి పవర్ఫుల్ దేవుడు. అంతే. జై శ్రీమన్నారాయణ. మేము 5-6 నెలల నుంచి వస్తున్నామమ్మా. చాలా బాగా చేసుకుంటున్నాం. కళ్యాణం చాలా ఎలా సంతోషం. చాలా బాగా జరిగిందమ్మా. పూజారులు చేయటం కానీ అంతా బాగా చేశారు. చాలా బాగా జరిగింది. సంతోషం. కళ్యాణం చాలా బాగుంది. మేము ప్రతి వారం వస్తాము. ప్రతి వారం వస్తారు. ఎన్నేళ్ళ నుంచి దర్శించుకుంటున్నారు? ఎక్కడ ఇప్పుడు నేను 40 years. 40 years నుంచి. అవును. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మాకు మా ఊర్లో ఇదే మంచి పెద్ద గుడి. పెద్ద గుడి. చాలా బాగుంది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? మాది గుంటూరు. నేను చుట్టాల ఇంటికి వచ్చాను, చూస్తానికి వచ్చాను. చాలా బాగుంది. స్వామివారిని దర్శించుకోవడం ఈ రోజేనా? ఈ రోజే ఫస్ట్ టైం. చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎన్నేళ్ళ నుంచి? నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ మా పాపకి లంచ్ ఇచ్చేసి వచ్చి తీసుకొచ్చాను, కానీ చాలా బాగా జరిగింది. దర్శనం కూడా బాగా జరిగింది. ఫస్ట్ రావడం. స్వామివారి కళ్యాణం చూశారు కదా? మంచిగా. ఎన్నేళ్ళ నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు? ఎన్నేళ్ళ నుంచి దర్శించుకుంటున్నారు స్వామి? మేము 30 సంవత్సరాల నుంచి. గుడి కన్స్ట్రక్షన్ కొత్తగా తయారైంది, జనాలు కొత్తగా. థ్యాంక్ యూ.